అంటే ఉన్నాయి. ఇక్కడ పని అవ్వాలి ప్రజలకి. దుర్బాపూర్ ఇంకో విషయం మీరు ఓపెన్గా చెప్పాల్సింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుందా తిట్టడానికి? నిజం? అది బాగా ఎక్కువ ప్రచారం జరుగుతుంది సార్. రాజకీయాల్లో నేను ఒక ఒరవడికి చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఇప్పటి వరకు కూడా నేను ఎలక్షన్లో పోటీ చేసినా కూడా ప్రత్యర్థిని తిట్టో లేదంటే ఒక అతని మీద ఎంత బురద జల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ఎప్పుడు. మీ గురించి నేను అంటలేదు, నిజంగా వస్తుందా ఇది? నిజమా అది? చాలా మందిలో ఉన్న ప్రశ్న, మీరే చెప్పాలి దానికి సమాధానం. నాకైతే రాలేదు అంటారు కదా, అంటారు కానీ నాకైతే ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు అలాంటి రాజకీయ నాయకుని కాదు, ఎప్పుడు అలాంటి ఎవరిని విమర్శించి కాదు. నేను ప్రజల్లోకి వెళ్ళి నన్ను చూసి ఓటేయండి, నేను కష్టపడతాను, మీ ఇంట్లో మనిషిలా ఉంటాను, మీకు అన్నలా ఉంటాను, తమ్ముళ్ళలా ఉంటాను, ఈ టైప్లో చెప్పే మనం ఓట్లు అడిగాను. మీరు పార్టీ మారుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ తీసుకెళ్లారా? ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ చెప్పారా? ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఫోన్ వచ్చిందండి, అంటే జిల్లా ప్రెసిడెంట్ అది చేయమని అడిగారు కానీ ఇంకా నేను చేయడం ఇష్టం లేక. ఎందుకు అంత డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మీ అమ్మాయి గారి పెళ్లి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఆయనే ఇదేదో మ్యాచ్కి ఆయన సపోర్ట్ కూడా చేశారు అని చెప్పి వస్తుంది టాక్. నిజం అది? పల్లంరాజు గారు. పల్లంరాజు గారు మీనా? ఓకే. మీతో బాగానే ఉండేవారండి జగన్మోహన్ రెడ్డి గారు? పెద్ద పట్టించుకోరా? నాతో అంటే అసలు ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా అసలు ఎంట్రీ ఉండదట, ఎవరితో ఆయన మాట్లాడరట. నిజమా ఇది? నేను కలవాలనుకున్నప్పుడు కలిసేవాడిని సార్, అదేమీ లేదు. ఒకటి సార్, ఇద్దరు ప్రభుత్వాలు చూశాను నేను, ఇద్దరి దగ్గర చూశాను. పలకరింపులో కానీ వీటిలో కానీ ఏం తేడా లేకపోయినా ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఇలాంటి కొన్ని తప్పిదాలు చేసుకున్నారు. ఇంకా అన్నీ మనం చెప్పేది కాదు. ఇక్కడ నేను ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడి పనిచేయడానికే చూస్తాను తప్పించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకేమి పదవులు ఆశ లేదు, రాజకీయంగా ఏదో ముందుకెళ్ళాలి, పోటీలు చేయాలి, ఇలాంటివి లేవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి. ఎందుకు జనసేన మీద ఫోకస్ వెళ్ళింది? ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి బీజేపీలో ఉన్నారు మీరు, వైఎస్ఆర్సీపీలో